హలో. చెప్పండి. బాగున్నారా? ఏం లేదు, మా ఐటీ దాడులు పడ్డాయి మా సార్ మీద మొన్న. అందుకే 2 రోజులు నేను ఫోన్ చేయలేదు. మాట్లాడదాం అనుకున్నాం. ఏమైందంటే ఇక మొన్న అంతా చెకింగ్ అయింది. మా చెప్పాను కదా మా సారు గురించి. ఆయన మీతో మాట్లాడదాం అనుకున్నాడు. కాకపోతే ఈ లోపు ఏంటంటే ఐటీ దాడులు జరిగినాయి. ఐటీ దాడులు జరిగి అంతా చెక్ చేశారు. మొత్తం 300 కోట్లు ఉంటే సీజ్ చేస్తాం. ఏమండి? నాన్నగారికి ఫోన్ చేశారు. అవును. అదే నాన్నగారు వచ్చిన గారు చెప్తారండి. ప్రేయర్లో ఉన్నారు, అయిపోయింది ప్రార్థన, లాస్ట్ ప్రార్థన అయిపోయిందండి. మీతో చేయించండి అయ్యారు. మీది ఎక్కడండి అయ్యారు? సార్ మీది ఎక్కడండి? బెంగళూరు అండి. బెంగళూరు. గుర్తొచ్చిందండి అయ్యారు. మీరండి ఇప్పుడు గుర్తొచ్చింది అయ్యారు. అలాగే అండి. బిజీ ఉన్నారా? బిజీ అంటే నాన్నగారు బిజీలో ఉన్నారండి. ఏం లేదు, నాన్నగారు ఏంటంటే వేరే నెంబర్ కే పాల్ గారి నెంబర్ ఇస్తా అన్నారు. ఇస్తారండి, అలాంటి అడుగుతారండి. కే పాల్ గారి నెంబర్ ఇస్తా అన్నారు. అందుకని అలాగే మాట్లాడదామని అనుకున్నాము. అలాగే. సరేలేండి. మీరు ఫాస్ట్ గారేనా? కాదండి, నాన్నగారు. నేను సుధాకర్ నాన్న డ్రైవర్. ఏమండి? సుధాకర్ నాన్నగారు ఉన్నారు కదండి, డ్రైవర్ అండి. వాళ్ళ డ్రైవర్ని అండి. ఓకే. మీరు నాన్న అంటారంటే మీ సొంత నాన్న అనుకున్నాను. కాదండి. అయ్యగారు అలాగంటే నేను అయ్యగారు వచ్చిన తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత చేయిస్తారండి ఫోన్ మీకు చేయమని. ఎక్కడ సార్ ఎక్కడ చర్చు? ఇసుకపల్లి అండి. సుధాకర్ గారు అనేసి ఇసుకపల్లి అండి, పిఠాపురం దగ్గర అండి అయ్యగారు. ఎంతమంది వస్తారు? అంటే మామూలుగా సంఘస్థులండి, సేవకులండి? మామూలు విశ్వాసులండి. విశ్వాసులు అంటే ఒక 2000 అలా వస్తారండి. పర్లేదా? పర్లేదు అయ్యగారు. దశం భాగం పర్లేదా? అంటే అంత కూలి పని వాళ్ళు అయ్యారు, ఉద్యోగం ఉన్న వాళ్ళు కాదు. అది ఏజెన్సీ కదా అయ్యారు. ఏజెన్సీ కాబట్టి అంత రాదండి, తక్కువ అంతే. 2000 మంది అంటే కనీసం మినిమం నాకు తెలిసి రావాలి, కనీసం ఒక 4 లక్షలు 5 లక్షలు. అంటే వాళ్ళంతా కూలి పని చేసుకున్న వాళ్ళు అయ్యారు, ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. నా చర్చికి 1500 మంది వస్తారు. ఒక దగ్గర ఏమో 420 మంది వస్తారు. నాకే దాని సుమారుగా 6 లక్షలు వస్తాయి 2 చర్చిల మీద. నాన్నగారిది అంత ఏం కాదండి అయ్యారు, చిన్న పరిచర్య. అదే నేనేమన్నా అంటే, నేను వేరే వాళ్ళు పెద్ద సార్ ఉన్నారు అయ్యగారు. ఆయన ఏం చేస్తారంటే సేవలకు సహాయం చేస్తా ఉంటాడు. అలాంటి మీరు అలాంటి ఏర్పాటు చేయండి అయ్యారు. పాపం ఆయన దగ్గర 420 కోట్లు దాకా ఉన్నాయి. అదే కదా నిన్న మాట్లాడాం మేము. మొన్న ఏం జరిగిందంటే ఐటీ దాడులు జరిగినాయి. అందుకని చెప్పేసి 4,20,00,000 ఇచ్చాడు మా అయ్యగారు వాళ్ళకి. ఇంకా తప్పదు కదా. 420 కోట్లు ఇప్పుడు ఈ 4,20,00,000 ఇవ్వకపోతే 420 కోట్లు సీజ్ అవుతాయి. అవునయ్య గారు. అందుకని చెప్పి నేను అంతా మాట్లాడాము. వేరే వాళ్ళు సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అందరూ కూడా సెట్ చేసాము. సార్ కూడా సాయం చేస్తా అన్నాడు అయ్యగారి దగ్గర, సుధాకర్ గారికి. సుధాకర్ గారికి సాయం చేస్తా అన్నాడు అయ్యగారు, మా అయ్యగారు. అందుకని నేను కాల్ చేశాను, ఎట్లా ఉన్నారు, ఏడా ఉన్నారు అనేది చేస్తాను. ఇంకెక్కడ మీరు ఉండేది? మీరు ఎక్కడ ఉండేది? నేను నాన్నగారి దగ్గర ఉంటానండి. నాన్నగారి దగ్గర అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చారు అయ్యారు. నేను ఇంకా నాన్నగారితో పాటు డ్రైవింగ్ చేస్తూ అలా సువార్త చేస్తూ ఉంటానండి. నాన్నగారితో పాటు ఉంటాను. ఓకే. పెళ్ళయిందా? ఇంకెళ్ళి ఇంకా చేసుకోలేదా? నేను దేవుని
దేవుడికి సమర్పించుకున్నాను అయ్య గారు. దేవుడు సమర్పించుకున్నారా? అవునండి, పెళ్లి చేసుకోకూడదని ఇంకా ఏదైనా ఒక మంచి దైవజనుడి దగ్గర ఇంకా అలా డ్రైవింగ్ చేస్తూ ఉండాలి అనేసి అలా అనుకున్నాను. అంటే అదే దేవుడు సమర్పించుకోవడం అంటే దైవజనుడి దగ్గర మీరు ఉన్నారు ఇక లైఫ్ లాంగ్. అవునయ్య గారు. మంచిది మంచిది మంచిది. శాలరీ ఏమైనా ఇస్తున్నారా? శాలరీ ఇస్తున్నారు అయ్య గారు, 20,000 ఇస్తారు అయ్య గారు. 20,000 ఇస్తారండి. ప్రతి ఆదివారం ఒక 1000 రూపాయలు ఇస్తారు అయ్య గారు. అంటే అది పాకెట్ మనీ. మీరు ఇక దేవుడి సేవకి సమర్పించుకున్నారు మిమ్మల్ని మీరు. అవునండి అయ్య గారు. అవునండి అయ్య గారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అట్లా దేవుడి సేవకి సమర్పించుకున్నారు? మీరు ఒక్కరేనా? ఇంకెంత 15 మంది ఎంతమంది ఉంటారు? అందరు కూడా ఇట్లా దేవుడి సేవ. చాలా మంచిది. మీకు పరలోకం ఖచ్చితంగా ఉంటది మీకు. మనం పరలోకం కోసమే కదా. అవునయ్య గారు. ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకుని ఎన్ని రోజులు అయింది? మీరు ఎన్ని సంవత్సరాలు అయింది? ఆఫీసర్ నాకు వయసు తెలిసి నాకు 2000 కాదండి, 85లో 80 నేను నాకు 10వ సంవత్సరం తీసుకున్నాను అయ్య గారు. మీ అమ్మ నాన్న అంటే దేవుని కోసం పూర్తిగా తెలుసుకునేది 2013లో తీసుకున్నానండి దేవుని కోసం. మీరు మీ అమ్మగారు తీసుకున్నారా బాప్టిజం? అమ్మగారు, మా నాన్నగారు, మా అమ్మగారు అండి, మొత్తం మా ఫ్యామిలీ అంత అండి. మొత్తం మాది ఒక 85 మంది ఉంటారు మా కుటుంబం. ఆ కుటుంబం క్రిస్టియన్ అయ్యా మేమంతా. మేము లోన్ అన్నాడు. అందరు బాప్టిజం తీసుకున్నారా? అందరు బాప్టిజం తీసుకున్నాం. అందరు క్రైస్తవులు ఉన్నాయి. చాలా మంచి. మా ఫ్యామిలీ అంతా క్రిస్టియన్ అయ్యా మొత్తం. మొత్తానికి మీరు మీ జీవితం దేవుడి సేవకు అంకితం చేశారు. అంటే కొన్ని డబ్బులు పోగొట్టేశాను అయ్య గారు నేను. ఏమండి? కొన్ని అమౌంట్ క్రికెట్ బెట్టింగ్ లో గట్టా పోగొట్టేశాను అయ్య గారు. ఒక 35 లక్షలు పోగొట్టేశానండి క్రికెట్ బెట్టింగ్ లో గట్టా. అలా పోగొట్టేసిన తర్వాత ఇంట్లోంచి అమ్మ నాకు బయటికి వెళ్ళిపోమంది అయ్య గారు. బయటికి వెళ్ళిపోమంటే రాజమండ్రి వచ్చానండి. రాజమండ్రి వచ్చి అనాథ చోటల్లో 10 రోజులు ఉన్నాను అయ్య గారు. ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారండి అయ్య గారికి. సతీష్ చెన్నై వస్తావా, మీ కారుతో అయితే నేను కారు కట్టలేదండి, మా అమ్మగారు తీసుకున్నారు తాళాలు గట్ట. ఇంకా నేను రాజమండ్రిలో ఉంటున్నానంటే సుధాకర్ నాన్నగారు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతావా, శాలరీ ఇస్తారా అంటే మంచిగా ఉంటుందంటే మంచిగా ఉంటుంది, వెళ్ళిపో సతీష్ అంటే అయ్యగారితో మాట్లాడితే అప్పుడు నేను వస్తే అయ్యగారి దగ్గరికి వచ్చి మాట్లాడితే అప్పుడు అంటే ఉంటానండి. అప్పుడు దేవుని ప్రార్థన చేసుకుంటూ ప్రభా నీ చిత్తం ఏముందో నా పట్ల బయలుపరచండి, లేదంటే నేను ఇంకా నీకు అంకితంగా దేవుడికి అంకితంగా నేను పెళ్లి చేసుకోకుండా అది చాలా మంచి పని. ఇప్పుడు పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నారా? సుధాకర్ మీ వాయిస్ వినపట్లేదండి, ఒకసారి బయటికి రండి. హలో అయ్యగారు, ఈసారి చూడండి అయ్యారు. ఇప్పుడు ఓకే. మీ సుధాకర్ అయ్య గారు పెళ్లి చేసుకున్నారా నాన్నగారు? తీసుకున్నారు అయ్యగారు. ఆయన పెళ్లి చేసుకున్నాడా పాస్టర్ గారు? పెళ్లి చేసుకున్నారండి. 3 పిల్లలు అయ్యారు, ఒక ఆడపిల్ల 2 మగపిల్లలు. ఓకే. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు అయ్యగారు పెళ్లి చేసుకుని పిల్లలు కన్నారు కదా, మీకేమైంది? మీరు చేసుకోవచ్చు కదా, మంచిగా పిల్లల్ని కనవచ్చు కదా, ఎందుకు మీ జీవితాన్ని అనవసరంగా నాశనం చేస్తారు? అంటే నేను ఏంటంటే దేవునికి సమర్పించుకున్నాను కదండి, దేవునికి అడుగుతున్నానండి దేవునికి ఒక మంచి భార్య ఇవ్వాలి. మీలాగా చాలా మంది మొత్తానికి పెళ్లి కాకుండా ఉన్నారు ఆడ. లేదండి, అందరూ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఇంకా వాయిస్ వినపట్ల అయ్యారు. నేను కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత చేస్తాను, అంటే ప్రేయర్లో ఉన్నానండి, కనిపించలేదు అయ్యారు. నేను ఇక్కడ సిగ్నల్ ఉండదండి సరిగా ఇక్కడ ఈ ప్లేస్లో. కానీ మొత్తానికి మంచి పని చేసావు. దేవుడి సేవలో నీ జీవితాన్ని అంకితం చేయటం అంటే మాటలు కాదు. అందరూ అదే అంటారండి, ప్రతి సేవకులు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు అలాగే అంటారండి.
అదేలేండి. మీరు సరే చెప్పాలంటే మీరు సేవకులు అయితే మాత్రం పెళ్లి చేసుకుంటారండి, వాళ్ళు ఖచ్చితంగా పాస్టర్. ఖచ్చితంగా సేవ చేసుకోవాలి అయ్యారు. నేను సేవ కాదు కదండి అయ్యారు, డ్రైవర్ని కదా. మీరు చేసుకోకూడదు. సేవకులు అయితే పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, మీరు కనకూడదు. అది ఖచ్చితంగా చేయాలి, కనాలండి వాళ్ళు. వాళ్ళు చేసుకోవాలి, పిల్లలు కనాలి, మీరు మాత్రం చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు. మేము చేసుకొచ్చండి, సమర్పించుకున్నాను అంతే. మీరు సమర్పించుకున్నారు అంతే, అట్లాగే దేవునికి సమర్పించుకున్నాను. నన్సు కూడా చాలా మంది సమర్పించుకుంటారుగా. తీసుకుంటారు అయ్యా. ఎంతమంది ఉన్నారు అలాగా? మన దగ్గర ఎవరు లేరండి అయ్యారు, అందరూ పెళ్లి అభివృద్ధి వాళ్ళు అందరూ పెళ్లి చేసుకుంటారండి, నేను ఒక్కనండి అలాగా సమర్పించుకున్నాను. అదే చాలా మంది ఆడవాళ్ళు కూడా సమర్పించుకుంటారండి. నన్సుగా మారి దేవుడి సేవకు సమర్పించుకుంటారు. అవునయ్యా. అది చెప్పి. మీ పేరేం పేరండి? మీ పేరేం పేరు అయ్యారు? దానియేలు ఓకే అయ్య గారు, బెంగళూరు దానియేలు గారు. ఇట్లా అమౌంట్ కడతా అన్నారు కదండి, వాళ్ళు దేవుడి సేవకు అమౌంట్ ఇస్తా అన్నారు. అలాగే అయ్యగారికి ఐటీ దాడులు జరిగినాయి అంట, దానివల్ల పాపం ఫోన్ చేయలేకపోయారంట అయ్యగారు అని చెప్పండి. ఓకే. మొత్తానికి మంచిగా మీలాగా చాలా మంది దేవుని సేవకి జీవితాన్ని అంకితం చేయటం అనేది మాటలు కాదు. చాలా అద్భుతం, మంచి పని చేసావు. ఇలా ఉంటే చాలు, ప్రపంచం నాశనమే. సరేనండి, సరే. ఓకే అయ్య గారు, ఒకసారి నాకు